హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు వీడియో ఏంటంటే వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ తయారు చేసుకుంటున్నామండి. సేమ్ పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో ఎలాంటి టేస్ట్ అయితే వంకాయ కర్రీకి ఉంటుందో అలానే వస్తుంది. వంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా తయారు చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ నేను వంకాయలు తీసుకుని బాగా క్లీన్ చేసుకుని నీట్గా నేను సాల్ట్ వాటర్లో వేసి సన్నగా పొడుగ్గా కట్ చేసి ముక్కల కింద కట్ చేసి తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసి తీసుకోండి. అలానే ఒక హాఫ్ కప్పు వరకు పచ్చిశనగపప్పుని నానబెట్టి తీసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి. నీట్గా క్లీన్ చేసుకుని 2 టైమ్స్ నానబెట్టి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీనిలో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు 1 స్పూన్ యాడ్ చేసుకోండి. అవి 1 నిమిషం ఫ్రై చేసుకుని పెద్ద సైజు ఆనియన్స్ని ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి తీసుకోండి. అలానే ఒక పచ్చిమిర్చి, అలానే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు 1 నిమిషం ఫ్రై చేసుకుని దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఇవి చూడండి బాగా ఫ్రై అయినాయి. వంకాయలు కట్ చేసినప్పుడు కంపల్సరీ సాల్ట్ వాటర్లోనే యాడ్ చేసుకోండి. కండ్ర అనేది కర్రీకి రాకుండా ఉంటుంది. ఇవి బాగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. వంకాయలు వేసిన వెంటనే సాల్ట్ యాడ్ చేసుకోండి, చాలా త్వరగా ఫ్రై అవుతుంది. అలానే దీనిలో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇవి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నీట్గా క్లీన్ చేసి నానబెట్టుకున్నాం కాబట్టి చాలా త్వరగానే ఫ్రై అవుతాయి. వంకాయలు చాలా త్వరగా కుక్ అవుతాయి కాబట్టి పచ్చిశనగపప్పును కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవడం వల్ల రెండు కూడా ఈవెన్గా బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోండి. చూడండి వంకాయ అనేది చాలా త్వరగానే ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపోను కారాన్ని యాడ్ చేసుకోండి. నేను 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. ఈ కారం అనేది పచ్చివాసన పోయేదాకా 1 నిమిషం ఫ్రై చేసుకుని దీనిలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం పచ్చిశనగపప్పు గ్రేవీ కర్రీ లాగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి వంకాయ కాంబినేషన్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల మసాలాలన్నీ పచ్చిశనగపప్పుకి వంకాయకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి చూడండి వాటర్ అనేది బాగా డ్రై అయ్యి కూర దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత దీనిలో గరం మసాలాలు యాడ్ చేసుకుందాం. చూడండి కర్రీ అనేది చక్కగా ఉడికింది, చాలా సాఫ్ట్గా. దీనిలో 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలానే పావు టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. రెండింటిని బాగా మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని చివరిలో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి